డోర్నకల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రచార సభకి ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపారు హరీష్ రావు, సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి బ్లాక్ మెయిలర్ కావాలో, రాకేష్ రెడ్డి లాంటి గోల్డ్ మెడలిస్ట్ కావాలో తేల్చుకోవాలని పట్టభద్రులకు తెలిపారు. తనని గెలిపిస్తే మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు రాకేష్ రెడ్డి. చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పు ఇవ్వడానికి మనందరం కూడా సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దల సభకు ఎవరు పోవాలి? పెద్దల సభకు విద్యావంతులు పోవాలన్నా, మేధావులు పోవాలన్నా, లేకపోతే మాయగాళ్ళు మోసగాళ్ళు పోవాలన్నా ఒక్కసారి ఆలోచించండి. పెద్దల సభకు ఎప్పుడు కూడా విద్యావంతులను మేధావులను మాత్రమే పంపిండు తప్ప మాయగాళ్లను మోసగాళ్లను పంపలేదు. ఈ బాధితుల పక్షాన, ఈ విద్యావంతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన, ప్రైవేట్ ఉద్యోగుల పక్షాన ఎవరు ప్రశ్నించాలి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆ నాయకుడు, ఆ వ్యక్తి రేపు ప్రజల పక్షాన ప్రశ్నించగలుగుతాడా? ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా? కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి మీ ఆశీస్సులు తెలియజేసి నన్ను గెలిపిస్తే తప్పకుండా ఈ నిరుద్యోగుల పక్షాన, విద్యావంతుల పక్షాన, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన, తెలంగాణ సబ్బండ వర్గాల పక్షాన, తెలంగాణ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన తప్పకుండా ప్రభుత్వం మీద గొంతెత్తి గర్జించి గలవెత్తి పోరాటం చేస్తాం. ప్రజల యొక్క హక్కులను సాధిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. విద్యావంతుడు, అనేక విషయాలు మన ముందుంచిన, అందరి ఆశీర్వాదం కోరిన రాకేష్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలి. ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి 10th లో ఇంటర్మీడియట్ లో రాష్ట్ర ర్యాంకు సాధించిండు. బిట్స్ పిలానీలో సీట్ వస్తే మరి గోల్డ్ మెడల్ సాధించి కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న పుట్టిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతోని రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఎవరి మీద పోటీ చేస్తున్నాడు? ఆ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక బ్లాక్ మెయిల్ చేసి మరి ఈ రోజు రాకేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తా ఉన్నారు. అలాంటి మరి బ్లాక్ మెయిల్ చేసేవాడు చీటరు, మరి రెడ్డి నాయక్ గారి భాషలో దళాలు, అలాంటి వాడు కావాలా? ఒక ఉన్నతమైన ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తున్న రాకేష్ రెడ్డి కావాలో? ఈ డోర్నకల్ నియోజకవర్గంలో ఉండే పట్టభద్రులు, ఉద్యోగస్తులందరూ కూడా నిర్ణయం తీసుకొని సోదరుడు రాకేష్ రెడ్డి గారిని గెలిపియాలని మీ ఆడబిడ్డగా మీ అందరి ముందు 2 చేతులు జోడించి నేను ప్రార్థిస్తా ఉన్నా.